నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతన్నలు. ఒంగోలులో జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు. డాక్టర్ మేరుగు నాగార్జున సూచనలతో రైతులకు బాసటగా జరిగిన అన్నదాత పోరు. ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం. కనిగిరిలో యూరియా కొరతలపై రైతులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతిపత్రం సమర్పించిన దర్శి ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతన్నలు. బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తున్న యూరియాను అరికట్టాలి, రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో దద్దరిల్లిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలు లేకపోవడంతో ఏవో నాగభూషణంకు వినతిపత్రం సమర్పించిన నేతలు. అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, పార్లమెంటరీ పరిశీలకులు సురేష్ బాబు, రాజంపేట ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు ఆర్ఎం రెడ్డి, జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. ఏడలాంగ్ ఈ కెమెరాలే అడ్డం ఉండే దొంగల రాజ్యం. రైతుకు మద్దతు ధర, యూరియా బ్లాక్ మార్కెట్ రైతుకు మద్దతు ధర. జై జగన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రభుత్వం
ఇదేమి రాజ్యం ప్రభుత్వం మండి వైఖరే ప్రభుత్వం మండి వైఖరే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పట్ల ప్రభుత్వం మండి వైఖరే పట్ల ప్రభుత్వం ఇక్కడికే వస్తాడు చూడండి వీడికే వస్తాడు వీడికే రామని వచ్చాడు వస్తాడు వీడికే వస్తాడు మేము ఎందుకు రావాలమ్మా ఇక్కడ ఇదే టెన్షన్ అప్పుడు చేయవుతుంది గమనించిన వీడియోస్ వాడినా நடந்து போகல என்னைக்கு போகல మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్నదాత పోరులో భాగంగా ఈరోజు ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ పెద్దలు మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొట్ల రామారావు, వెంకటేశ్వరరావు, మేరుగ చందన్నాగ్, పాలడుగు రాజీవ్, మారెళ్ల బంగారు బాబు, చెంచురెడ్డి, రవణమ్మ, పోలినేని కోటేశ్వరరావు, ఎస్సీసీఎల్ నాయకులు వేమాశ్రీను, దుడ్డు వినోద్, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల మీద అన్నదాతల యొక్క బాధల్ని సమాజం తెలియజేయడం కోసం ఈరోజు అన్నదాత పోరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కొండేపి, సంతోలపాడు, ఒంగోలు నుంచి వచ్చినటువంటి రైతాంగ ప్రజలందరికీ, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు సురేష్ అన్న గారికి, రవణ గారికి, అదేవిధంగా జిల్లా రైతు అధ్యక్షుడైనటువంటి బంగారబాబు గారికి, పెద్దలు మన బత్తుల బ్రహ్మారెడ్డి గారికి, ఇంకా అనేక మందికి మహిళలకి, ప్రాంతీయ పెద్దలను కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజుగా చేయాలని చెప్పేసి ఒక దీక్షతోటి రైతే రాజుగా ఉండాలి, ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎంత బలంగా ఉంటే సమాజం అంతా ముందుకెళ్తుందని చెప్పేసి ఉద్దేశంతో అనేకటువంటి సంస్కరణలు మార్పించినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం. ఈరోజు వచ్చిన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా, రైతుల యొక్క మనుగడకే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య రైతుల యొక్క నడ్డు విరిసేటువంటి పరిస్థితుల నుంచి మొద్దు నిద్రలోటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశంగా జనానికి, ప్రజలకి అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏమైందంటే స్వర్ణాంధ్రప్రదేశంగా, స్వర్ణాంధ్రప్రదేశ్, అదేవిధంగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ తెలియదేమో కానీ
ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రదేశంగా, రైతులు ఆత్మహత్య చేసుకునే ప్రదేశం ఈరోజు ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడికి రైతులంటే గిట్టదు కాబట్టే గతంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నాడు, ఏమని, వ్యవసాయం ఎందుకు దండగన్న పరిస్థితి మనం చూసాం. రైతులకు ఉచిత కావాలని చెప్పేసి ఆందోళన చేస్తే ఆ రోజు బషీర్బాగ్ లో కాల్పులు జరిపితే దాదాపు కొద్దిమంది చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇలాంటి వాళ్ళ అధికారులు ఉంటే రైతు బ్రతుకు ఏ విధంగా ఉండేదని ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల సాక్ష్యం. ఈ ప్రభుత్వం వచ్చినాక పొగాకు గిట్టుబాటు ధర లేదు, వడ్లు గిట్టుబాటు ధర లేదు, అపరాల గిట్టుబాటు ధర లేదు. సరే పంటలాగు నష్టపోయినా ఈ రోజు ఖరీఫ్ మొదలైంది. ఖరీఫ్ మొదలైన క్రమంలో విత్తనాలు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు. అంటే వ్యవసాయం యొక్క ప్రశ్నార్థంగా తలెత్తినటువంటి పరిస్థితిలో రాబోయేటువంటి రోజుల్లో రైతుల పరిస్థితి బెకారులాగా వచ్చేటువంటి పరిస్థితి రాబోయేటువంటి నేపథ్యంలో రైతుల యొక్క ఆత్మ ఘోష ఈ ప్రభుత్వాన్ని తెలపడం కోసం కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం పెట్టి విత్తనం నుంచి విక్రయం వరకు ఎక్కడా కూడా ఒడిదుడుకు లేకుండా, ఒకవేళ పంట ఏదన్నా కరువు ఏదైనా పంట ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే దానికి ఇన్సూరెన్స్ కల్పించినటువంటి ప్రభుత్వం మనం చూసాం. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రైతులకి అనేక అవకాశాలు కల్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ మేరుగు నాగార్జున సూచనలతో రైతులకు బాసటగా జరిగిన అన్నదాత పోరు ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని అంబేద్కర్ పొలమలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, మేరుగ చంద్రనాగ్, బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారెళ్ల బంగారుబాబు పాల్గొని ఆర్డీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా నియోజకవర్గంలోని 4 మండలాలు మరియు చీమకుర్తి పట్టణ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలో యూరియా కొరతలపై రైతులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించిన దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు కె ఆదెన్న, కనిగిరి నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతన్నలు. ఒంగోలులో జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు. డాక్టర్ మేరుగు నాగార్జున సూచనలతో రైతులకు బాసటగా జరిగిన అన్నదాత పోరు ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం. కనిగిరిలో యూరియా కొరతలపై రైతులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతిపత్రం సమర్పించిన దర్శి ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.